హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను టీఎస్ పాలిసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది ఎలా మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలో, ఎలా సర్టిఫికేట్స్కి అటెండ్ అవ్వాలో మీకు నేను పూర్తిగా చూపించబోతున్నాను. ఓకే, అయితే మీకు నేను స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో, నెక్స్ట్ ఆ పేమెంట్ ఎలా చేయాలో నేను మాత్రం చూపిస్తాను. నెక్స్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ వెబ్ ఆప్షన్స్ అవన్నీ ఎలా పెట్టాలనేది మీకు నేను తర్వాత వచ్చే వీడియోలో చూపిస్తాను. కాబట్టి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. ఓకే డైరెక్ట్ మనం స్క్రీన్ షేరింగ్ చేసుకుని మీకు చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేద్దాం. చూస్తున్నా కదా మొబైల్ స్క్రీన్ పైన ఇలాగా వెబ్సైట్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఏం లేదు, మీరు అప్పుడు పాలిసెట్ మీరు అప్పుడు ఎగ్జామ్ ముందు రిజిస్ట్రేషన్ ఫామ్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ వెబ్సైట్లో మీరు పైన చూస్తే యూఆర్ఎల్ ఎలా ఉంటుందంటే టీఎస్ పాలిసెట్ డాట్ టీస్ 2 టీస్ ఉంటాయన్నమాట. టీటీఎస్ అని ఉంటుంది. ఇది ఓన్లీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే ఉంటుంది. కాబట్టి మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. వెబ్సైట్ లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారనమాట. చూసారంటే మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ ఫస్ట్ ప్రొసీజర్ చూడండి, వాళ్ళు ఏమేమి ఇచ్చారు, స్టెప్స్ టు బి ఫాలోడ్ అనేసి మనకు క్లారిటీగా ఇచ్చారు. మనం ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దంతే. ఓకే, ఇక్కడ చూడండి, పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్, స్లాట్ బుకింగ్, అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్స్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ, ప్రింట్ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్. ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఫీజు అనేది కట్టాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫీజు కట్టిన తర్వాత మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అంటే ఏంటి, మనం ఏ డేట్ అంటే ఫలానా డేట్ మీద ఫలానా టైం పైన మనం వెళ్తున్నాం అన్నట్టు ఒక డేట్ అండ్ టైం ఫిక్స్ చేసుకొని మనం వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ మనం స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మనకు రిసిప్ట్ వస్తుంది, మన డేట్ అండ్ టైం చేసుకున్న తర్వాత. అది ప్రింట్అవుట్ తీసేసుకొని నెక్స్ట్ అటెండెన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోవాలన్నమాట. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిపోయిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, మనకి ఇంకా ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఇంకా ఇవ్వలేదన్నమాట. ఇది మనకి ఇంకొక 2 డేస్లో వస్తుంది, అంటే రేపే రావచ్చు. ఇది రేపటి నుంచి ఈ ఆప్షన్ అనేది మనకి ఇందులో ఎనేబుల్ అయిపోతుందన్నమాట. ఓకే అండి, ఫస్ట్ అయితే మీకు నేను ప్రాసెసింగ్ ఫీ ఎలా కట్టాలో, స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే మీరు పే ప్రాసెసింగ్ ఫీజ్ అని ఇక్కడ చూపిస్తుంది చూసారా మీకు, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ టీఎస్ పాలిసెట్ ఐసీఆర్ నెంబర్, ఫామ్ నెంబర్ అంటే ఏంటంటే మీకు ఇది చూపిస్తాను చూడండి. ఐసీఆర్ ఫామ్ నెంబర్ అంటే అది మీ హాల్ టికెట్ పైన ఉంటుందన్నమాట. చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే మీ హాల్ టికెట్ మోడల్ ఇలా ఉంటుంది కదా. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ ఐసీఆర్ నెంబర్ అని పైన మీ హాల్ టికెట్ నెంబర్ పైన ఐసీఆర్ నెంబర్ కొంచెం చిన్నగా ఉంటుంది చూసారు కదా. అలా నెంబర్స్ మాత్రమే ఉంటాయి. మీరు అది చూసుకొని జాగ్రత్తగా ఎంట్రీ చేయండి. ఆ ఎంట్రీ చేస్తేనే మీ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐసీఆర్ నెంబర్ రాగానే మీరు ఏం లేదు, ఇక డైరెక్ట్గా మీరు ప్రాసెసింగ్ ఫీ కట్టేయడమే అనమాట. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ వేయండి, ఐసీఆర్ నెంబర్, ఫామ్ నెంబర్ వేయండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ వేయండి. డేట్ ఆఫ్ బర్త్ 10th ఎలాగ ఉందో అలాగ వేయండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ ఉంది చూసారా, ఇక్కడ క్యాప్చా కోడ్ ఇందులో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, అది ఇక్కడ ఎంటర్ చేయగానే మీరు ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అని కొట్టంగానే మీకు ఫీజ్ పేమెంట్కి వెళ్ళినప్పుడు మీకు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్స్ అనేది అడుగుతుందన్నమాట. మీ దగ్గర ఒకవేళ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్స్ ఉంటే వెయ్యండి, లేకపోతే డైరెక్ట్గా మీరు పేమెంట్ చేసేయండి, ఏం కాదు. మీరు కౌన్సిలింగ్ వరకు అన్నా ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళొచ్చు అనమాట. అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకెళ్ళొచ్చు అనమాట. ఓకే, మీరు వన్స్ ఫీజ్ పేమెంట్ చేసిన వెంటనే మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేసి మళ్ళీ సేమ్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, ఐసీఆర్ ఫామ్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి మీది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ ఇందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే షో అవైలబుల్ స్లాట్స్ అని చూపిస్తుంది. ఫస్ట్ మీకు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్లో మీ అంటే డేట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ టైం సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అని కొట్టంగానే మీకు వెంటనే ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. ఆ రిసిప్ట్ని ఒక ప్రింట్అవుట్ తీసేసుకోండి. ఓకే, అలాగా మీ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫలానా టైం డేట్కి వెళ్తున్నాను అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను మీకు మెయిన్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలో మీకు పూర్తిగా చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఎస్ఎస్సి మెమో ఉండాలి, ఎస్ఎస్సి మెమో లేకపోయినా మార్క్ షీట్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇంకేంటంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే 2 ఉండాల్సిందే. ఈ 2 లేకపోతే మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవ్వరు. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఉండాలి. ఎవరైతే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ తీసుకువెళ్లాల్సిందే. అవి 2 లేకపోతే మళ్ళీ రమ్మని చెప్తారు వాళ్ళు. ఓకే, కాబట్టి ఇన్కమ్ అండ్ క్యాస్ట్ వెంటనే వచ్చేటట్టయితే చూసుకోండి. ఓకే, క్యాస్ట్ ఇటువరకు ఉన్నట్టయితే ఓకే, క్యాస్ట్కి ఏం రెన్యువల్ ఉండదన్నమాట. ఒక్కసారి క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే అది లైఫ్ టైం వ్యాలిడిటీ. క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఇంతకుముందు మీకు ఉన్నట్టయితే అది ఓకే, అది తీసుకువెళ్ళిపోవచ్చు మీరు. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం మీరు
ఇయర్ చేంజ్ అవుతుందన్నమాట. 1 ఇయర్ మాత్రమే ఉంటుంది వ్యాలిడిటీ. కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మొన్న ఏప్రిల్ తర్వాత ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది. ఓకే, ఏప్రిల్ మంత్ తర్వాత నుంచి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే అది వ్యాలిడిటీ అవుతుంది. కాబట్టి ఆ రెండైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ స్టడీ కండక్ట్స్ తీసుకొని వెళ్ళాలి, స్టడీ కండక్ట్స్. నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్, నెక్స్ట్ మీ పాలిసెట్ ర్యాంక్ కార్డ్. ఓకే, ఇవే అనమాట మెయిన్ డాక్యుమెంట్స్. ఇవి తీసుకొనేసి మీరు 2 సెట్స్ జిరాక్స్ తీసుకోండి. 2 సెట్స్ జిరాక్స్ తీసుకొని 1 ఏమో ఒరిజినల్స్ అలా పెట్టుకొని నెక్స్ట్ 2 సెట్స్ జిరాక్స్ తీసుకొని మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడ మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్, నేను చెప్పడం మర్చిపోయాను, ఈ స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు మీకు హెల్ప్ లైన్ సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని, మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మండల్ సెలెక్ట్ చేయాలి. మండల్ సెలెక్ట్ చేసిన వెంటనే మీ సిటీలో మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయో నియరెస్ట్ మీకు చూపిస్తుంది. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు స్లాట్ బుకింగ్ అయిపోతుంది అన్నమాట. మీరు ఎంటర్ చేసిన హెల్ప్ లైన్ సెంటర్కి మీరు వెళ్ళేసి అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేసి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూడండి మన స్టెప్స్ ఇప్పుడు ఏమేమి అయిపోయినాయి. మీకు స్లాట్ బుకింగ్ అయిపోయింది, అటెండెన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అది అయిపోయిన తర్వాతే మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేసి ఇక్కడ వస్తుంది మీకు ఆప్షన్, ఇందులోనే వస్తుంది. ఇక్కడే ఒకటి ఎనేబుల్ అవుతుంది మీకు ఆప్షన్ రేపు. ఓకే, మీరు ఫస్ట్ అయితే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మీకు ఒక లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడితో మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్నది మీకు నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. ఓకే, చాలా సింపుల్ ప్రాసెస్, మీరేమి కంగారు అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏమీ రాంగ్ ఎంటర్ చేయరు, ఎందుకంటే పెద్ద అప్లికేషన్ కాదు, చిన్న అప్లికేషనే కాబట్టి జాగ్రత్తగా ఎంటర్ చేసేసుకోండి. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ రావాలంటే నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే పాలిసెట్ మీద వచ్చే వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.